ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియా సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వారు మీరు అసలు ప్రమోట్ చేయడం లేదండి, హైదరాబాద్ సింగపూర్ కన్నా చాలా బాగుంది అని చెప్పారు. చాలా వ్యవహారాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా కొన్ని సందర్భాలలో అంతర్జాతీయ ప్రమాణాలను మించి మన హైదరాబాద్ నగరం పురోగమిస్తున్న ఈ సందర్భంలో చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటువంటి జస్టిస్ రమణ గారు వారు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేసి ఇక్కడనే ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈరోజు మనందరం కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా భారత న్యాయ వ్యవస్థకే ఉన్నత శిఖరంగా నిలిచి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి ఫెసిలిటీ నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేశానో, ఎక్కడైతే పెరిగానో అక్కడ తీసుకొని రావాలనేటువంటి సదాశయంతో వారు దీవించారు. ఆ దీవెన ఫలితమే ఈరోజు మనం ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్. I really thank the Minister for Industries and also our Chief Secretary, the Secretary Industries, Mr. Jayesh Ranjan and his colleagues for bringing up this facility within a short span of time in expected manner. I really thank Justice Hima Kohli who have shown a lot of interest in bringing up this facility. ఈ స్థాయిలో ఇది తీసుకురావడానికి వారు కూడా కృషి చేశారు. జస్టిస్ రవీంద్రన్ గారు కూడా చాలా బాగా అసిస్ట్ చేశారు. ఇటువంటి మంచి ఉత్తమమైనటువంటి సెంటర్ ఇక్కడ రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో డెఫినెట్గా అనేక విషయాలలో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతా ఉంది. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్రియలో అనేక కారణాల చేత కోర్టులలో పరిష్కారం కాకుండా ఉండి ఆర్బిట్రేషన్ సెంటర్స్లో అంటే ఆల్టర్నేటివ్ ఫోరమ్స్లో పరిష్కారాలు లభ్యమవుతుండడం అనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాషన్. అట్లాంటి ఫెసిలిటీ ప్రప్రథమంగా భారతదేశంలో మన హైదరాబాద్లో రావడం, అందుకు మన రమణ గారు మనం దీవించడం మనందరూ కూడా చాలా గర్వకారణం. ఇట్ విల్ రియలీ గో ఏ లాంగ్ వే. జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు ఇంకా చాలామంది పెద్దలు దీంతో అసోసియేట్ అయి ఉన్నారు, లైఫ్ టైం ట్రస్టీస్గా ఉన్నారు. కాబట్టి ఈ సెంటర్ అన్ని రకాలుగా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన నగరానికి, మన వ్యవస్థకి గొప్ప పేరు ప్రతిష్ట సంపాదిస్తుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం కూడా లేదు అని నేను హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ సెంటర్ అన్ని విధాలుగా ముందుకు పురోగమిస్తుందనడానికి ఒక శుభసూచకం పెద్దలు రమణ గారి దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఒక చాలా పెద్ద కేసు సెంటర్ ప్రారంభం కావడానికి ముందే మన సెంటర్కి లభించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం.